కానీ మీ కెరీరు మీ తాలూకా ప్రయాణం చాలా విచిత్రమైంది. ఎస్ సార్. ఎందుకంటే సినిమా పిచ్చి ఉన్నవాడు ఎవడు కూడా ఇంకో పని చేయలేడు ఈ ప్రపంచంలో. సార్ చాలా కష్టం. సార్. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకుంటే ఆయన ఆ రోజుల్లో బిఏ పాస్ అయ్యి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేస్తూ పెద్ద ఉద్యోగం. ఎస్ సార్. డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగంలో అదొక పెద్ద ఉద్యోగం, పెద్ద హోదా. సబ్ రిజిస్ట్రార్ అంటే. అలాంటి ఉద్యోగాన్ని కూడా వదిలి తెలుగు సినిమా మద్రాసు వెళ్ళిపోయారు ఆయన. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అవును సార్. ఏమండి? కానీ మీరు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా మొత్తం కెరీర్ అంతా ఉద్యోగంలో అయ్యాక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అసలు ఎలా తట్టుకుని ఉన్నారండి అన్నాళ్ళు ఉద్యోగంలో? పేదరికం వల్ల సార్, డబ్బు లేకపోవటం వల్ల, జీవనం గడవకపోవటం వల్ల నా కోరికను అణచుకొని దాచుకొని నా తల్లిదండ్రులని, మా కుటుంబాన్ని, ఆ తర్వాత నా కుటుంబాన్ని, నా పిల్లల్ని వదిలిపెట్టలేక, అంటే వాళ్ళను పోషించుకునే స్తోమత ఇక్కడికి వచ్చి ఉంటే కుదరదు. అందువల్ల నేను వాళ్ళని అంటిపెట్టుకునే ఉన్నాను సార్. అంటిపెట్టుకునే ఉన్నాను. కానీ ఇది కూడా నాకు కరెక్ట్ కారణం అనిపించింది. మీరు జెన్యున్గానే చెప్పారు. ఎస్ సార్. మీరు ఆనెస్ట్గానే చెప్పారు. ఎస్ సార్. కానీ ఎన్నో కెరీర్స్ చూశాను నేను ప్రపంచంలో, అంటే ప్రపంచంలో మన సినిమా ప్రపంచంలో. ఇది కూడా ఎందుకో నాకు కరెక్ట్ కారణం అని అనిపించలేదు సార్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్. ఎందుకంటే సార్, సినిమా పరిశ్రమకి నాకు తెలిసి ఒక రచయిత అతి దారుణమైన పరిస్థితుల్లో భార్యను పట్టుకుని మెడ్రాస్ వచ్చి అక్కడ సినిమాలు రాయడానికని వచ్చి కాళ్ళకి జోడు కూడా లేకుండా, ఏం తింటారో ఏం దొరుకుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇండస్ట్రీకి వచ్చి ప్యాషన్, పిచ్చి, మైకం, అలాంటి వాళ్ళు చాలామంది కూడుకి గుడ్డకి లేకుండా కూడా ఇక్కడ భార్యాబిడ్డలు పక్కన సఫర్ అవుతుంటే కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొద్దిమంది, అందుకే కొందరు అన్న. కొందరు ఉన్నారు. కానీ మిమ్మల్ని మీ సినిమా పట్ల మీ ప్యాషన్ అంతగా కదపలేదన్నమాట. ప్రగాఢమైన సంకల్పం నాది. అంటే ఏదైనా సరే అసలు వెళ్ళిపోవాలన్నంతగా ఓపలేదు మిమ్మల్ని. అది నా జీవితాశయం. ఏది? సినిమా నటుడు అవ్వాలనేది నా జీవితాశయం. ఓకే. అయినా తట్టుకొని నిలబడ్డాను నేను. ఎందుకంటే సార్, నటుడికి వయసుతో నిమిత్తం లేదు. ఆఫ్ కోర్స్ నేను నటుడిని అవ్వాలని అనుకున్నానే కానీ ఒక హీరోని లేకుంటే ఇంకో క్యారెక్టర్ యాక్టర్ని అని అనుకోలేదు నేను. ఓకే. నేను తెర మీద కనపడాలి, నాకు ఇచ్చిన పాత్రను ప్రతిభావంతంగా పోషించాలి, ఒక మంచి నటుడు అనిపించుకోవాలి అనేది కోరిక మాత్రమే నాలో ఉంది. ఓకే. దానివల్ల నేను తొందరపడలేదు సార్. నా చిన్న వయసులో నేను హీరో అవ్వాలని అనుకోలేదు, పెద్ద అయిన తర్వాత క్యారెక్టర్ యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. నేను నటుడిని మాత్రమే అవ్వాలనుకున్నాను. ఆ నటనకి మీరన్నట్టుగా ఒకానొక దశలో సర్వీస్ ఇంకొక 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నది అన్న పీరియడ్లో నేను కొంచెం ఆవేశపడి వీఆర్ తీసుకుందాం అనుకున్నాను. ఓకే. ఒకానొక దశలో అక్కడ కుదిపింది ఒక్కసారి నన్ను అంటే బాగా కదిలించింది సార్. అదే కుదిపింది. ఎస్ సార్. దానికి రీజన్ నేను పేర్లు చెప్పాను. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను సార్. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఎల్డీసీగా అపాయింట్ అయ్యాను. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఎల్డీసీగా అపాయింట్ అయింది ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ వనపర్తిలో సార్, 1984. కరెక్ట్గా ఈరోజు 2023 సార్. ఈరోజు తారీఖు 8/11. నేను జాయిన్ అయింది 7/11/84. అబ్బా సార్. ఎన్ని సార్? 84 అంటే ఒక 39 సంవత్సరాల క్రితం. 39 ఇయర్స్ బ్యాక్, 40th ఇయర్ అనుకోండి. మీరు ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు అని అంటున్నారు ఇప్పుడు. నేను సర్వీస్లో జాయిన్ అయ్యి ఈ రోజుకి 40 ఏళ్ళు. అయితే ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ నేను కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసి, కార్పొరేట్ ఆఫీస్లో మా TSSPDCL ఇప్పుడు అంటున్నారు, అప్పుడు TSSP అప్పుడు APCPDCL ఉండేది. అవును. దాంట్లో నేను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. 31 జనవరి 2012లో రిటైర్ అయ్యాను. అయితే 2006లో సార్, అప్పుడు నేను సర్వీస్లో ఉన్నప్పుడు అడపదడప ఈటీవీలో సీరియల్స్లో వేషాలు ఇచ్చేవారు నాకు. అది కూడా భగవద్ అనుగ్రహమే. చిన్న చిన్న వేషాలు, ఒక సీన్, ఒక డాక్టర్, ఒక హాఫ్ డే కూడా కాదు సార్, క్యాజువల్ లీవ్ 2-3 అవర్స్ క్యాజువల్ లీవ్ పెట్టి క్యాన్సిల్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఓకే. ఎస్ సార్. మీరు 7 o'clock నిజంగానే నాకు గొప్ప ఆపర్చునిటీ. అది ఎందుకు కలిగిందో తెలియదు. ఎప్పుడో ఒకసారి లీవ్ పెట్టినారు కానీ మిగతా నేను చేసినవన్నీ కూడా ఐదర్ ఇన్ హాలిడేస్ ఆర్ బిఫోర్ 10 o'clock ఆర్ ఆఫ్టర్ లంచ్. అదే వితౌట్ డిస్టర్బింగ్ యువర్ డ్యూటీస్. డ్యూటీస్. ఎస్ సార్. అలాగే జరిగేది.
పొద్దున 7 గంటలకు మీరు 6:30 7 o'clock లొకేషన్లో ఉండండి సార్, 10 గంటలకు పంపించేస్తాను అనేవాళ్ళు. ఆ విధంగా నన్ను 10 గంటలకు పంపించేవారు. నేను హాఫ్ డే ఒక లీవ్ అప్లై చేసి వెళ్ళేవాడిని, మా బాస్ కూడా చెప్పి వెళ్ళేవాడిని. కానీ 10:30 కల్లా నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చేసి దాన్ని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. అలాగా ఇటువంటి పరిస్థితుల్లో ఒకతను నాకు ఒక సజెషన్ ఇచ్చాడు సార్. అయ్యా మీకు ఫలానా చోట ఒక ఆఫీస్లో ఆడిషన్ జరుగుతున్నాయి, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి ఆడిషన్కి అటెండ్ కండి అని అన్నారు. నేను వెళ్ళాను సార్ ఆఫీస్కి. ఆఫ్టర్ లంచ్ 4 o'clock వెళ్ళాను. ఒక 1 hour పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. ఒక పెద్ద దర్శకుడి దగ్గర కాస్టింగ్ డైరెక్టర్. నేను వెళ్ళేటప్పటికి ఆయన లేరు, బయటికి వెళ్ళారు. అక్కడున్న వాళ్ళు ఆయనకు కాల్ చేసి చెప్పారు, ఎవరోనండి మీకోసం వచ్చారు ఆడిషన్ అట అని చెప్పేసి అని. సరే కూర్చోమని, ఎంతోమంది వస్తుంటారు కదా సార్, సరే కూర్చోమని చెప్పేసాను. నేను ఒక 1 hour లేట్ అవుతుందని చెప్పు ఆయనకి అంటే, సార్ ఒక 1 hour లేట్ అవుతుందంట సార్ అన్నారు. ఓకే నో ప్రాబ్లం, ఉంటాను, ఐ విల్ వెయిట్ అని చెప్పేసాను. కూర్చున్నాను సార్. ఒక 1.5 hour తర్వాత వచ్చారు ఆయన. అయితే ఇక్కడ ఈ 1.5 hour నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, అక్కడ ఒక 5 నుంచి 8-10 మంది పిల్లలు డైలాగ్స్ బైహార్డ్ చేసుకోవడము, అది ఎలా చెప్పటము అనేటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన బహుశా వీళ్ళకు ఈ పని అప్పగించి ఆయన బయటకు వెళ్ళిపోయినట్టున్నారు. నేను 4 గంటలకు వస్తానని చెప్పేసి వెళ్ళిపోయినట్టు, అంతలోపల మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి అని చెప్పినట్టున్నారు. నేను వెళ్ళేటప్పటికి ఎవరి డైలాగులు వాళ్ళు పట్టుకొని ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. సార్ వచ్చేటప్పటికి అందరూ అలర్ట్ అయిపోయారు, భయంగా చూస్తున్నారు. సార్ వచ్చారు, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు. ఆయన వెళ్తుంటే నేను నమస్కారం సార్ అన్నాను. ఆయనకి ఇంటిమేషన్ ఉన్నది కాబట్టి అతనేమో అనుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరినో పిలిచాడు. పిలిచేసిన తర్వాత అందరు రెడీ అని అడిగినట్టున్నాడు. వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత నన్ను పిలవండి అన్నారు. నేను వెళ్ళాను. నమస్కారం సార్ అన్నాను. ఏంటండి అన్నారు. సార్ నా పేరు మురళీధర్. అప్పుడు నేను మురళీధర్ అనే పెట్టుకున్నాను సార్. ఈ మధ్యన మురళీధర్ గౌడ్ అని పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నారు గౌడ్ అని? ఇది ఏమైంది సార్, ఒక 2-3 సందర్భాల్లో కొంచెం తేడా వచ్చింది. మురళీధర్ రావు, మురళీధర్ రెడ్డి, మురళీధర్, మురళీ శాస్త్రి, ఇటువంటి పేర్లు ఒక 4-5. మురళీ శర్మ గారు అంటే పెద్ద యాక్టర్. కంపెనీ ఆర్టిస్టుల్లో ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. ఓకే. నాకు 2 సందర్భాల్లో అది కొంచెం ఇబ్బంది కలిగింది. ఒక అతనికి చెక్ వచ్చిందని చెప్పేసి చెప్పడం వల్ల, నాకు చెక్ వచ్చింది సార్, చెక్ ఉందని చెప్పడం వల్ల నాకు యాక్చువల్గా చెక్ రావాలి ఆఫీస్ నుంచి, నాకే వచ్చిందేమనుకో నేను వెళ్ళిపోయాను. నాకే వచ్చింది కదా అని వాళ్ళు ఫోన్ చేసి చెప్తేనే వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీది కాదు ఇంకొకరిదని అన్నారు. అదేంటి సార్ నాకే చెప్పారు కదంటే మీదేనంటే, మరి మురళీధర్ అంటే మీరే కదా. అవును సార్ మురళీధర్, మరి ఆయన పేరు కూడా మురళీధరే అన్నారు. ఓకే, అదొకటి ఇబ్బంది అనిపించింది. ఒకసారి కాస్ట్యూమ్ విషయంలో తేడా వచ్చింది. మెజర్మెంట్స్ నాకు నేను ఇచ్చిన మెజర్మెంట్స్ వేరు, వాళ్ళు తీసుకొచ్చి వేసిన కాస్ట్యూమ్ వేరు. పూర్తిగా టైట్ అయిపోయింది. నేను కొంచెం లావుగా సార్, టైట్ అయిపోయింది. సార్ ఇది నాది రాదు అంటే, అదేంటి మీకు రాకపోవడం అంటే, మీరు పంపించిన మెజర్మెంట్స్ కదంటే, అవును సార్ మరి నేను పంపించిన మెజర్మెంట్స్ అయితే కరెక్టే, ఇవైతే నాకు రావట్లేదు అని అంటే, అక్కడ ఎవరు ఉండి సార్ ఇతంది కాదు సార్, ఒక అతంది అన్నారు. ఆ కస్టమర్ ఎవరు, ఇంకో మురళీధర్ ఉన్నాడు, ఆయన పేరు మురళీధర్. అప్పుడు నేను అనుకున్నాను, సరే ఇది మురళీధర్ గౌడ్ అని పెట్టుకుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది, సెపరేట్గా జస్ట్ నోటిఫికేషన్ అంతే. నా పేరు మురళీధర్ అని చెప్పాను సార్. సరే కూర్చోండి, పిలుస్తాను కూర్చోండి అన్నారు. కూర్చున్నాను సార్. ఆ తర్వాత పిల్లల్ని ఎవరు పిలుచుకున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడో తెలియదు. ఆ తర్వాత డోర్ ఓపెన్ అయింది, పిల్లలందరూ బయటకు వచ్చేసారు. రమ్మనాయన అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ పిలిచాడు సార్. ఆయనకి ఏం గుర్తొచ్చిందో, నేను అక్కడ నిలబడి ఉన్నాను, ముందర 2 కుర్చీలు ఉన్నాయి, ఆయన ఎదురు కూర్చొని ఉన్నాడు. అందరినీ అని చెప్పేసినట్టుగా అందరూ వచ్చేసారు. నేను వాళ్ళ పక్కనే నిలబడి ఉన్నాను, డోర్ పక్కన నిలబడి ఉన్నాను. వాళ్ళు చక్కచక్క అందరూ 8-10 మంది వచ్చారు. డోర్ వేసేయండి అన్నారు. డోర్ వేసారు. చెప్పు అన్నాడు ఆయన. బాగా తిట్టాడు సార్ వాళ్ళని. నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, అది అని చెప్పేసి తిట్టాడు ఆ పిల్లల్ని. ఓకే, పిల్లల్ని తిడుతున్న సందర్భంగా ఆ మాటలకి, ఆ ఘాటుకి ఒక్క క్షణం ఆయన కనుక చూపు పక్కగా తిప్పుకుంటే నేను ఈ డోర్ నుంచి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం అనుకున్నాను. అవి కూడా నాకు పడతాయి అనుకున్నాను సార్. నాకు ఆ భయం వేసింది. ఆ డోర్ సందులోంచి ఆ పిల్లవాడిని ఎవరన్నా పక్క తప్పేసి నేను వెళ్ళిపోదాం మళ్ళీ ఆయన ఏడి అనేటప్పటికి మనం కనపడకూడదు, ఆ ఏరియాలో కనపడకూడదంత అనిపించింది. వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి అని అన్నాడు. చెప్పండి ఏమిటి మీరు అన్నారు. అదే సీరియస్గా ఆడిషన్కి వచ్చాను సార్. ఏం ఆడిషన్ ఇస్తావు నువ్వు సార్? మీరు ఏదో సినిమా తీస్తున్నారంటే మీరు ఆడిషన్ తీసుకుంటున్నారని మీ అడ్రస్ చెప్తే వచ్చాను సార్. భయంగానే చాలా భయపడుతున్నా లోపల. ఏమో పుట్టుకునేమని అంటే మనకు అంతే కదా, మాట అంటారని భయం. ఇది నాకేం జీవితం కాదు, ఇది నాకు జీవితం కాదు, జీవిత ఆధారము కాదు. మరి ఏమో పుట్టుకున్న నన్నేమైనా అంటే వాళ్ళు అన్నట్టుగా ఎంతైనా బాసే, గురువే ఏమైనా అనవచ్చు. నేను అతని గురువుగానే భావిస్తాను. ఎందుకంటే నేను ఆయన ఆడిషన్ ఇవ్వడానికి వచ్చానంటే ఆయన సమ్మతి కోసం బాగుందా అప్పు అని చెప్పేసి అని అంటారేమో అని ఆశ. అవును. ఏం చేస్తూ ఉన్నారు? ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తాను సార్. ఏం పని చేస్తారు? పలానా సార్ నేను. ఓకే, మరి దీనికి ఎందుకు వచ్చావు? నేను నటించాలని కోరు చెయ్యి అన్నాడు. ఏం చేయాలి సార్?
ఏదో చేయవా అన్న మీరేదో బిచ్చగాడివా నువ్వు అన్నాడు. ఓకే సార్ నేను బిచ్చగాడిని అని బిచ్చగాడిగా మారిపోయి ఆడిషన్ ఇచ్చారు సార్. ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు ఇచ్చాను. ఫుట్పాత్ మీద సెంటర్లలో బిచ్చగాళ్ళు అడుక్కుంటారు కదా, అదే మనకు లైవ్ క్యారెక్టర్ కదా, ఎక్కడ పెడితే అక్కడ చూస్తుంటాం. చేశాను సార్. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేశాను. టేబుల్ మీద బెల్ చక్కచక్క కొట్టేశాడు. కూర్చోండి అన్నాడు. కూర్చోండి ఆడిషన్ అయ్యాక కూర్చోండి అన్న కూర్చున్నాను. బెల్ కొట్టగానే ఎవరు అబ్బాయి వచ్చాడు. అందరిని రమ్మని అన్నాడు. వచ్చారు. డోరేసే అన్నాడు. డోరేసాడు. ఆయన చూడండి, ఆయన ఏమిటి, ఆయన పరిస్థితి ఏమిటి, ఏ సినిమాలో ఇంతవరకు చేయలేదట తను. ఆడిషన్ ఇచ్చాడు. నేర్చుకోవాలరా, ఇదిరా నటన అంటే ఇది చెప్పిన వెంటనే సార్ ఒక్కసారి మా పిల్లల కోసం ఒకసారి చేసి చూపించారా అబ్బో అన్నాడు సార్. రిపీట్ చేయమన్నాడు. మళ్ళీ భయం వేసింది నాకు, చేయగలను లేదో అని. అంటే అప్పుడు చేశాను, మరి ఇప్పుడు అంటే ఆ మార్కుకు రావాలి కదా. ఇప్పుడేమో విట్నెస్ అది. అవును, పిల్లలందరికీ విట్నెస్, నేను ఒక ఎగ్జాంపుల్ అవును అని చెప్పి చేశాను సార్. చేసి చప్పట్టు కొట్టాడు సార్ ఆయన. మళ్ళీ రెండోసారి కూడా చప్పట్టు వెళ్ళిపోండి చూడండి అలాగా అని చెప్పేసి పంపించేసి సార్ చెప్పండి అని చెప్పేసి అని ఫోటో ఇవ్వండి అన్నాడు. ఫోటో తీసుకున్నాను. టక్కున వెనక పక్క తిప్పేసి ఒకటి రాసేసి అది వేరే ఏదో జరిగింది. ఇక అంటే అది సక్సెస్ఫుల్ కాలేదు, ఫ్రూట్ఫుల్ కాలేదు. ఆయనకు మాత్రం నేను బాగా నచ్చాను. ఎవరండి ఆయన? ఇప్పుడు మా అందరూ సినిమా పరిశ్రమలో మాకు అందరూ ఫ్రెండ్సే. తేజ గారి దగ్గర, తేజ గారు అప్పుడు లక్ష్మీ కళ్యాణం సినిమా తీస్తున్నారు. లక్ష్మీ కళ్యాణం. దిస్ ఇస్ 2005 or 6, 5 or 6 or 6 or 7. ఎస్. రామానంద్ గారు సార్ చాలా ఇష్టపడ్డారు సార్ నన్ను. రాసి వెంటనే ఫోటో వెనక్కి తిప్పేసి మీరు తేజ గారు ఆఫీస్కి వెళ్ళండి, ఈ ఫోటో చూపించండి, నాకు వేషం ఇస్తారు అని ఆయనకు ఒక క్లూ కూడా ఇచ్చారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్లో సర్లే అని చెప్పేసి దోపుకొని మీరు వెళ్ళిపోయి పంపిస్తామని పిలుస్తామని అట్లా కాదు, రమానంద్ సార్ పంపించాడని చెప్పండి, నా హ్యాండ్ రైటింగ్ చూస్తారు, మిమ్మల్ని తేజ గారితో కలుపుతారు, మీకు వేషం ఇస్తారు ఆయన అని చెప్పేసి పంపించారు. కానీ అక్కడ తేజ గారు బాగా హడావుడిలో ఉన్నారు. అక్కడ చివరికి జరిగింది ఏమిటి అని అంటే ఆయన గెజ్ చేసినట్టుగానే తీసుకొని డ్రాయర్లో పెట్టేసేసి మీరు వెళ్ళిపోండి అని అన్నారు. అక్కడికి 10 నిమిషాలు అక్కడ నిలబడ్డాను సార్. నిలబడితే లోపల నుంచి ఒక అతను వచ్చాడు. చెప్పింది కదా ఆమె రిసెప్షన్స్ లేడీ, చెప్పారు కదా ఆవిడ, ఎందుకున్నావు ఇక్కడ వెళ్ళు అన్నాడు. వచ్చేసిన అప్పుడు నేను కొంచెం టెంప్ట్ అయ్యాను సార్. ఓకే, వీఆర్ తీసుకుందామా, 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నది, అంటే సాచురేషన్ కూడా వచ్చేసి ఉంటారు కదా, ఇంకా బెనిఫిట్స్ ఏం మిస్ కారు, శాలరీ తప్ప, శాలరీలో తేడా తప్ప ఇంకేం తేడా ఉండదు, వెళ్ళిపోదామని చెప్పేసి అనుకొని. అంటే అప్పటికి మీ ఫ్యామిలీ అంతా ఒక ఈ పేదరికం అన్న లైన్ దాటారండి? దాటాను. బ్యాలెన్స్ లేదు, సర్వే అవుతున్నాను. అంటే నాకు ఎప్పటికప్పుడు జీతం రావడము, ఖర్చు ఆగిపోవడము ఎప్పుడు సమానంగానే ఉన్నది. కాకపోతే హ్యాపీగా ఉన్నాను, సాటిస్ఫాక్టరీ లైఫే గడుపుతున్నాను సార్. ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చేసి రెండోసారి ఆయన దగ్గరికి వెళ్ళాను సార్. అంటే ఈ నిర్ణయం తీసుకోకముందు, అంటే ఈ 10 రోజుల గ్యాప్లో తీసుకున్నాను. రెండోసారి మళ్ళీ వెళ్ళాను ఆ విషయం చెప్పుదామని. అక్కడ జరిగిన విషయం మీకు రామానంద్ గారికి రిపోర్ట్ ఫీడ్బ్యాక్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాను సార్. వెళ్తే అది చీటీ రాసి లోపలికి పంపించేశాను. అప్పుడు ఉన్నారు లక్కీగా, వెంటనే పిలిచారు. వెళ్ళాను. ఏంటండి అన్నారు. కూర్చోమని లేదు. ఏంటండి అన్నారు. అంటే వెళ్ళా సార్, ఒకసారి మిమ్మల్ని కలుద్దామని వచ్చాము. అది చెప్పాను కదా మీరు, అంటే ఆ రోజున ఇట్లా జరిగింది సార్ అన్నాను. సార్ మీకు ఒక మాట చెప్పుదాం అనుకుంటున్నాను సార్. చెప్పండి అన్నాడు. కూర్చోండి అన్నాడు. చెప్పండి అన్నాడు. ఏం లేదు సార్, నేను వీఆర్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. పొరపాటున కూడా పని చేయొద్దు మీరు, కంప్లీట్గా మీ సర్వీస్ రిటైర్మెంట్ అయ్యేంత వరకు మీరు సర్వీస్లో ఉండండి, ఆ తర్వాత రండి. ఇండస్ట్రీ ఎక్కడికి పోదు, మీరు ఎక్కడికి పోరు, మీరు ఇలాగే ఉంటారు. ఆయన ఇవన్నీ అన్నారు సార్. మీరు ఇలాగే ఉంటారు, మీకోసం వేషాలంటూ ఎక్కడో ప్రత్యేకంగా ఉండవు, వచ్చే వేషాలు వస్తాయి, మీరు హాయిగా చేసుకోవచ్చు, కానీ పొరపాటున కూడా మీరు ఉద్యోగం వదిలిపెట్టద్దు అని చెప్పేసి ఒక సలహా ఇచ్చారు. ఇక నాకు కూడా కొంచెం ఆవేశం చల్లారింది. అడపదడప ఆ విధంగా నేను ఎప్పుడో ఒకసారి సీరియల్స్ చేసేవాడిని సార్. మీరు ఇంట్లో డిస్కస్ చేశారా రామానంద్ గారితో కాకుండా విఆర్ఎస్ తీసుకుందాం అనుకుంటున్నాను? చేయలేదు. నేను ఏ విషయం చెప్పను సార్ ఇంట్లో. మంచైనా చెడైనా ఏదైనా కూడా నాకు నేనే అనుకుంటాను. ఎందుకు నాకు ఒంటరివాడిని అనే ఫీలింగ్ సార్, భావన. ఓకే, ఫీలింగ్ అంటే ఐ మీన్ నాట్ ఇన్ అదర్ సెన్స్, అంటే నేను ఏకాకిని, అది ఎందుకు నాకున్నది సార్. అదేంటి, నేను ఎందుకు దేని మీద, నేను ఎవరి మీద, అంత కుటుంబం 5 పిల్లలు ఉన్నా నేను ఎందుకో నేను ఏకాకిని అనేటువంటి ఫీలింగ్ నాకు ఎందుకో కొన్ని ఉన్నాయి సార్. కొన్ని డిఫరెంట్ థాట్స్, కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్ నాలో. అదే పుర్రిక బుద్ధి అంటారు అన్నట్టు సార్. కొంచెం ఉంటుంది అది.
నేను ఏ విషయమైనా కూడా నాలో నేనే ఉంచుకుంటాను. పొంగిపోయినా కుంగిపోయినా నాలో నేనే. నేను ఎవరితో షేర్ చేసుకోను. నాకు పెద్ద ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు సార్. ఎందుకంటే నేను కొంచెం డిఫరెంట్గా ఉంటాను కాబట్టి నేను ఎక్కువ శాతం ముభావంగా ఉంటాను సార్. అది సినిమా పరిశ్రమకి అసలు సూట్ కాదండి. అసలు నేను సూట్ కానే కాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సినిమా ఇండస్ట్రీకి అస్సలు ఇక్కడ మనసులో లేకపోయినా ప్లాస్టిక్ నవ్వులతో ప్లాస్టిక్ పలకరింపులతో, అంటే అలాగని నేను సినిమా పరిశ్రమని నేను తప్పు పట్టట్లేదు, అవసరం అది. ఎందుకంటే నేను ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్న మనిషి, అది అవసరం. అంటే మనం అంటారు చూడండి, ఎక్స్చేంజింగ్ ది ప్లెజెంట్రీస్ అంటారు. అవును సార్. మీరు కనిపించగానే హలో మురళీధర్ గారు బాగున్నారా అని అడుగుతాం. నేనేమో పలకరించాను. అది అస్సలు ఈ సినిమా పరిశ్రమకి అది చొక్కెదురు. పలకరించాను, అది చుక్కెదురు సార్, 100% చుక్కెదురు. దానికి తోడు నాకు ఒక మైనస్ పాయింట్ ఏమున్నది అంటే సార్, ఈ రోజున నేను పశుమర్తి నాగేంద్ర కుమార్ సార్ని కలిశాను. ఇంకొక 2 months తర్వాత మనం ఎక్కడో కలుసుకున్నాం ఏదో అకేషన్లో. మీరు నన్ను చూడగానే అంటే మామూలుగా అంటారు, ఎవరైనా ఎక్కడో చూశానే అని నాకు మీ పేరు గుర్తురాదు. మనం ఏం చేసాం, అదేంటి డేట్లన్నీ మీకు అన్ని కరతలామలకం కంఠస్థ, మీరు పుట్టిన దగ్గర నుంచి మీరు కళ్ళు తీయడానికి చెట్టు ఎప్పుడు ఎక్కారో ఆ డేట్ దగ్గర నుంచి ఉన్నాయి. మరి ఇదే నాకు గుర్తుండదు ఇప్పటికీ కూడా సార్. ఇప్పుడు నేను రిటైర్ అయ్యి 12 సంవత్సరాలు అయింది సార్. నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను మా ఆఫీసులో. ఓకే. ఇప్పుడు కూడా ఎవరైనా ఒకరు నన్ను పలకరిస్తే ఫోన్ చేసి అతని ఇనిషియల్తో సహా చెప్తాను, అతని సర్వీస్ మ్యాటర్స్ మొత్తం చెప్తాను. కానీ ఈ వ్యక్తుల్ని గుర్తుపట్టే శక్తి తక్కువ ఉన్నది సార్ నాకు. అంటే అడపాదడప కనపడతాం కాబట్టి. అంటే మీకు రికార్డులు డేట్లు గుర్తున్నంత బాగా మనుషులు గుర్తుండరు. రెగ్యులర్ ఇంటరాక్షన్ లేకపోతే కండిషన్స్ అప్లై అంతే. మనం ఒక నెలకు 2 నెలలకు కలుసుకుంటే ఎక్కడో చూశాను సార్ని, ఎక్కడో చూశాను అని అనిపిస్తుంది. పిసుకుంటాను నాలో నేనే, ఇట్లా ఎందుకంటే నవ్వారు, నేనేమో రెస్పాండ్ అవ్వలేదు, ఆయన ఏమనుకుంటున్నాను అనేటువంటి బాధ నా లోపల ఉంటుంది. కానీ దాన్ని మీకు సార్ మీరు ఎక్కడో నేను అనలేను. మీ గురించి ఎవరైనా అడిగితే ఏమనుకుంటారని ఒక చిన్న డౌటు. ఇది ఒక్కటి నా దగ్గర ఒక మైనస్ ఉన్నది సార్. దానికి తోడు మొదలే నేను సైలెన్స్గా ఉంటాను. దానికి తోడు ఈ ఎక్కువ గ్యాప్ వచ్చేటప్పటికి కొంతమంది ఏమో మీరు సంవత్సరం తర్వాత కనపడండి కాక సార్ 10 ఏళ్ళ తర్వాత కనపడండి సార్ మనం ఫలానా రోజున ఫలానా ఆఫీస్లో కలుసుకున్నామండి మర్చిపోయారా అని అడుగుతుంటారు. అది నాకు 0 ఉన్నది సార్. ఇది నేను ఎందుకంటే నాకు అంటే గవర్నమెంట్ ఉద్యోగం కదా, మీకు ఎవరితో పెద్ద సంబంధాలు ఉండవు, లేవు, ఏదో నలుగురితోని ఆఫీస్లో ఉన్న నలుగురితోనే ఉంటాయి. పైగా అంటే అఫ్కోర్స్ అది ఉండగా కూడా కొంతమందికి ఈ శక్తి ఉంటుంది సార్. ఒకసారి చూస్తే మనం ఫలానా బస్ స్టాండ్లో కలుసుకున్నాము, ఫలానా హోటల్లో కలుసుకున్నాము, ఫలానా షూట్లో కలుసుకున్నాము, ఫలానా లొకేషన్లో కలుసుకున్నాము అని చెప్తారు సార్, చెప్పగలరు. నాకు అది లేదు సార్. ఓకే. మనం రెగ్యులర్గా టచ్లో ఉంటే డెఫినెట్గా అది ఉంటుంది. ఆ మర్యాద అది నాకు బాగా నా దగ్గర మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది సార్, మంచి రెస్పాన్స్ ఉంటుంది, మంచి యాక్టివేషన్ చేసేటటువంటి. అదే గవర్నమెంట్లో కూడా మీరు మంచి ఆఫీసర్గా మీకు మంచి గుర్తింపు, నేను చిన్న స్టార్ ఇమేజ్, మిమ్మల్ని చూడడానికే అందరూ వచ్చి దూరంగా ఉండి చూసి వెళ్ళిపోయే చిన్న స్టార్ ఇమేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అదే ఆయన ఎవరబ్బా సీట్లో కూర్చున్నతనే చాలా ఫాస్ట్గా చేస్తున్నట్టు పని. మనకు ఇంతకుముందు మేము అడిగితే జరగని పనులు మనకు ఇంటికి అడగకుండానే ఇంటిమేషన్స్ వస్తున్నాయి. మనకు మెమోర్ అంటే ఏది ఇచ్చినా కూడా మనం మెమో రూపకంగానే పోవాలి, ఇంక్రిమెంట్ ఇచ్చినా మెమో రూపకంగానే పోవాలి. అంతే. అలాగని చెప్పేసి నాకు అది కూడా ఒక రకమైనటువంటి నా మీద ఒక అపవాదు క్రియేట్ చేసింది సార్. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తే ఆ పని నేను అతను ఒక 1 weekలో 10 daysలో ఎక్స్పెక్ట్ చేస్తే అది నాకు 2 రోజుల్లో పని అయిపోతుంది అని అనుకుంటే డెఫినెట్గా 2 రోజుల్లో చేసేవాడిని. అది చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. కొంతమంది ఏమనుకున్నారు అంటే వీడు ఎన్ని పైసలు తీసుకున్నాడు ఆయన దగ్గర ఇమీడియట్గా. అది జరిగింది సార్ నాకు. అది జరిగింది. వీడికి ఏంటి అంత పర్సనల్ ఇంట్రెస్ట్. ఒకనొక దశలో ఒక పెద్ద ఆయన రిటైర్మెంట్కి ముందున్నాడు సార్. ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఈవెన్ మేము పెన్షన్ ప్రపోజల్ పంపించడము, పెన్షన్ సెటిల్ చేయడము, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్లో ఇవన్నీ సాధారణమే సార్ మాకు. నేను చాలా ఫాస్ట్గా చేస్తుంటే నా మీద విపరీతమైనటువంటి కంప్లైంట్స్ వచ్చాయి మా ఆఫీస్లో. వీడు బాగా తింటున్నాడు, అందుకే చేస్తున్నాడు, పెండింగ్ పెట్టాల్సిన పనులు కూడా అని ఉండేవి. ఒకనొక దశలో ఒక పెద్ద మనిషి ఎక్కడో మా ఆఫీస్లోనే అదర్ రూమ్లో మాట్లాడుకుంటే, అబ్బా ఏమండి ఆయన కొరతలో బంగారం పెట్టినా తప్పలేదు అన్నాడట మాట వరుసకు. ఆయన పని అయిపోయింది కాబట్టి ఏమైంది, నా పని ఎప్పుడో అయిపోయింది, మురళీధర్ చేసేసిండు, ఏం మనిషి అండి అబ్బా, ఓ తులం బంగారం ఇచ్చినా తప్పలేదు ఆయనకు అన్నాడట. వాడు దాన్ని మా ఆఫీసర్ దగ్గరికి మోసుకెళ్ళిపోయాడు. బంగారాలు అడుగుతున్నాడండి మీ క్లర్కు, ఒక్కొక్క తులం బంగారం కలెక్ట్ చేస్తున్నటువంటి కంప్లైంట్ కూడా తీసుకెళ్ళారు. కానీ మా ఆఫీసర్ నమ్మలేదు. ఆయనకు తెలిసి నేను ఎన్నోసార్లు ఆయన కూడా నన్ను చెక్ చేశారు, రకరకాలుగా చెక్ చేశారు. ఆయన నాకేం రాశాడంటే సిఆర్లో హీఈస్ అన్ అసెట్ టు ది అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ పెట్టాడు.
అటువంటి కాంప్లిమెంట్స్ నాకు మా ఆఫీసర్స్తో వివిధ సిఆర్ అంటే కెరీర్ రికార్డా? కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. ఓకే. అప్పుడు ఉండేవి. యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్స్. యాన్యువల్ అప్రైజల్ అంటే మనకు ప్రమోషన్ రావాలన్నా, ఇంక్రిమెంట్ రావాలన్నా కూడా ఇవి అవసరం సార్. మన ఫీడ్బ్యాక్ అనమాట. ఎస్ సార్. ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఫీడ్బ్యాక్. హౌ ఈజ్ ఈ సర్వీసెస్ అన్నట్టుగా అట్లా ఉండేది సార్. నేను అక్కడ నేను ఇప్పుడు కూడా నేను అనుకోవటం సార్, చిత్తశుద్ధితోని, గట్టి సంకల్పంతో, అంకిత భావంతో పనిచేస్తే ఏ రంగంలోనైనా కొంచెం లేట్ అవుతుందేమో కానీ రిజల్ట్ మాత్రం అద్భుతమైనటువంటి ప్రతిఫలం మనకు అందుతుంది అనేటువంటిది నాకున్న విశ్వాసం సార్. అదేలేండి. ఇప్పుడు మీరు 5 ఏరియా ఇప్పుడు విఆర్ఎస్ తీసుకుందాం అనుకుని సరే రామానంద్ గారు వద్దని చెప్పాడు. ఎస్ సార్. మీకు మెల్లిగా ఆవేశం చల్లారింది. ఎస్ సార్. మళ్ళీ ఆఫీస్ కుర్చీలో కూర్చుని మీ పని మీరు చేసుకున్నారు. బట్ అదొక బ్రేక్ పాయింట్ అసలు యాక్చువల్గా. అంటే అలాంటి ఐడియా రావడం అన్నాళ్ళు బట్టి మీకు రాంది. అవును సార్. తర్వాత మళ్ళీ మీ రిటైర్మెంట్ అంటే నా కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను నటుడిని అనే ఫీలింగ్ నాలో ఏదైతే ఉందో సార్ నాకు సర్టిఫై చేసినట్టుగా నాకు ఫీలింగ్ కలిగింది. అదే మరి నేను సక్సెస్ అవుతాను, నేను ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ అవుతాను అనేటువంటి నమ్మకం కలిగి, అదే అంటే ఇంకోటి కూడా మురళీధర్ గౌడ్ బ్రహ్మాండంగా చేసేవా అన్నీ మీకు మీరే అని అనుకుని రిటైర్ అయిన తర్వాత నేను శారీరకంగా ఎలా ఉంటానో, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఈ 4-5 సంవత్సరాలు కొంచెం మనం రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఫిజికల్గా బాగా ఫిట్గా ఉంటాం కదా అని, అంటే 50 సంవత్సరాల వరకు మీకున్నే ఆలోచనలు మీవి అని నాకు అనిపించింది సార్. అనిపించి నేను ఆ విధంగా ట్రై. కానీ మరి ఆ కొద్ది సంవత్సరాలు అంటే ఒక 6 ఏళ్ళు ముందు కదా మీకు వచ్చింది ఆలోచన. ఆ 6 ఏళ్ళు ఎలా నడిచిందండి? అంటే ఒకసారి ఆ టెంప్టేషన్ స్టార్ట్ అయిన తర్వాత డిలీట్ చేశాను. టెంపరరీలీ డిలీటెడ్. నేను ఎప్పుడు డిలీట్ చేస్తూనే వచ్చాను సార్. ఆ కోరిక రేస్ అయినప్పుడల్లా డిలీట్ చేస్తూ వచ్చాను. ఎరేజ్ చేయలేదు దాన్ని. ఎరేజ్ చేయలేదు. చిన్నగా దాన్ని తీసుకు మ్యూట్లో పెట్టేశాను సార్. పెట్టేశాను. 2012 నా రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా నాకు గ్రాండ్గా ఫంక్షన్ చేశారు సార్ మా ఆఫీస్ వాళ్ళు. చాలా మంచి రిటైర్మెంట్ పదవి విరమణ దినాన్ని అప్పుడైనా ఇచ్చారు. పని బంగారం గొలుసు కట్టండి మీకు, తులం బంగారం అటువంటి. అసలు నేను ఎవరికి చెప్పలేదు కదా సార్ మా ఆఫీస్లో. అదే మా ఆఫీస్లో నేను రిటైర్ అయిన సంగతి చాలామందికి తెలియదు సార్. మా సెక్షన్లో తప్ప, మా సెక్షన్లో మా వింగ్లో తప్ప, మా వింగ్లో కూడా కొంతమందికి తెలియదు. నేను ఎవరికి చెప్పుకోలేదు. రిటైర్ అయ్యాక ఒక 4-5 మాసాల పాటు కూడా నా దగ్గరికి రావాల్సిన వాళ్ళు, నన్ను కలవాల్సిన వాళ్ళు, నాతో పనులు వాళ్ళు ఉన్నారు. మురళీధర్ రెడ్డి అని అడుగుతారు. ఆయన రిటైర్ అవ్వటం ఏంటి సార్ అని అడిగిన వాళ్ళు, వీఆర్ తీసుకున్నాడా ఏమిటి, ట్రాన్స్ఫర్ అయిపోయిందా ఏమిటి అని అడిగితే, లేదు సార్ ఆయన సూపర్వైజర్ రిటైర్మెంట్ అయిపోయారు సార్ అని చెప్పేసి అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎంత కాదన్న ఈ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగంకి కొన్ని నార్మ్స్ ఉన్నాయి. ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. పైగా మీలాగా మంచి పేరు తెచ్చుకుని రిటైర్ అయిన వాళ్ళు ఇంకా నియమబద్ధంగా, నిజాయితీగా, చాలా అప్డేట్గా ఆన్ డ్యూటీ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ కొంచెం దీనికి ఆపోజిట్ సైడ్. ఎస్ సార్. అంటే ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరితో ఒక్కొక్కలా ఉంటుంది. అవును సార్. మీరు ఇన్ని రకాలుగా మారుతుండాలి. అవును సార్. ప్రతి మనిషికి అనువుగా. అవును సార్. ఇది ఎలాగ అనుకూలంగా అనువుగా మారుతూ ఉండాలి. అవునండి. సినిమాలో వేషం ఇచ్చేది మీకు ఒకటే వేషం అంతే సార్. కానీ బయట మీరు 10 వేషాలు వేయాలి సార్. ఇది మీరు దాన్ని మ్యాచ్ చేయగలిగారా మీరు? అంటే నేను నా స్టైల్లో నేను వెళ్తున్నాను సార్. తప్పుకుంటూ, సైడ్ తీసుకుంటూ, ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే, దాన్ని మాత్రమే అనుకొని అంతవరకే సరిపెట్టుకొని వస్తున్నాను. దూకుడుగా, చొరవగా, కలుపుగోలుగా ఇవన్నీ నేను చేయట్లేదు సార్. దానికి కారణాలు ఒకటి నేను ఆఫీస్ నుంచి రావడం కావచ్చు, ఒకటి నా వయస్సు కావచ్చు, రెండోది నేను సర్లే చాలే అనుకొని తృప్తి పడటం కావచ్చు. వెంపర్లాటలేదు సార్ నాకు. వెంపర్లాట నా కోరిక తీరిపోయింది సార్. నేను ఒక నటుడిని అవ్వాలి అని అనుకున్నాను. సినిమాల్లో నటుడిని అవ్వలేనేమో అని చెప్పేసి సీరియల్స్ వైపు వెళ్ళాను. అడపదడప సీరియల్స్లో కనిపించాను. అదిగో మురళీధర్ అనేటప్పటికి వెళ్ళిపోయాను. సరిపోయింది. అక్కడ కూడా తృప్తి పడ్డాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లో అడపదడప చిన్న చిన్న వేషాలు ఒక 2-3 సినిమాల్లో చేశాను. చాలు అనుకున్నాను సార్. అక్కడే 100% నేను సాటిస్ఫై అయిపోయాను సార్. ఓకే, టైంపాస్కి చేసుకుందాంలే, వస్తే వచ్చింది, లేకుంటే మనం ఉండొచ్చు కదా అని అనుకున్నాను. కానీ విధివశాత్తు నాకు దైవం అనుగ్రహించింది, నాకు అదృష్టం బాగుంది. నేను ఈ స్థాయిలో నటుడిని అవ్వాలని ఆ అమ్మవారు నన్ను అనుగ్రహించారు, కళామతల్లి నన్ను అనుగ్రహించింది, ఆ వాణి మాత నన్ను అనుగ్రహించింది. కాబట్టే నేను చేసిన 7 ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు 7. మొన్న రిలీజ్ అయిన కీడాకోల 8వ సినిమా, రేపు 17వ తారీఖు నాడు రిలీజ్ అవ్వబోయే మంగళవారం 9వ సినిమా.
ఈ సినిమాలన్నీ కూడా మంచిగా ఆడినటువంటి సినిమాలు. అదే అన్ని మంచి పేరు వచ్చి బలగం కానీ నాకు మంచి పేరు తెచ్చినటువంటి సినిమాలు సార్. నాకు మంచి పేరు తీసుకొచ్చిన మంచి పేరు సార్ మీకు. అంటే మురళీధర్ గౌడ్ అని ఒక నటుడు ఉన్నాడు అని ఒక గుర్తింపునిచ్చే మీకు ఇచ్చేసి 100%. నా జీవితానికి ఇంకేం కావాలి సార్? మరే అందుకే మొన్న మీరు భగవంత్ కేసరి సక్సెస్ మీట్లో కూడా సార్ బాలకృష్ణ గారు మిమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుని అవును సార్, చాలా బాగా మాట్లాడారు మీతో. అంత గొప్ప మనిషి సార్ ఆయన. మరే అంటే మీకు ఆ ఫేస్ వాల్యూ వచ్చిందని చెప్తున్నా. ఎస్ సార్. ఇప్పుడు మామూలుగా సినిమాలో వేషాలు వేసిన వాళ్ళందరూ హీరో ముందుకెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది, అవును సార్. అన్లెస్ అండ్ అంటిల్ ఆ మనిషికి కొంత వాల్యూ ఉండాలి, లేకపోతే ఆ మనిషి వేసిన క్యారెక్టర్కి కొంత వాల్యూ ఉండాలి. అవును సార్. ఇవన్నీ ఉంటేనే హీరోల వరకు వెళ్ళి విష్ చేసి. అవును సార్. ఆయన బాలకృష్ణ గారికి లేచి మరీ మిమ్మల్ని పిలిచారు. అక్కడ ఉంటే ఏడు మురళీధర్ ఎక్కడ అని చెప్పి, మురళీధర్ గారు అంటే అని చెప్పి పిలిచారు. అదే మీ పెద్దరికం, మీ గంభీరత అవన్నీ. అంటే ఇక్కడ ఏది ప్లస్ పాయింట్ అవుతుందో ఏది మైనస్ పాయింట్ అవుతుందో చెప్పలేము. అవును సార్. ఇప్పుడు మీలాగా కూర్చున్న వాళ్ళని చూసి ఏంట్రా ఇప్పుడు మామ ముడుచుకుని కూర్చుంటాడు, పలకరింపు ఉండదు, ఓ హలో అన్నది ఉండదు, ఉండదు సార్. ఎంతసేపు అలాగా వుడిన్ ఫేస్ వేసి కూర్చుంటాడు అనేనా అనొచ్చు. నేను ఒక పేపర్ తీసుకెళ్తాను సార్, న్యూస్ పేపరు. అర్లీ మార్నింగ్ కనుక షూట్ ఉంటే న్యూస్ పేపర్ తీసుకెళ్తాను. నా వెంట 2-3 బుక్స్ ఉంటాయి సార్, ఎప్పుడు కొత్త కొత్త మారుస్తుంటాను, బుక్స్ చదువుకుంటూ కూర్చుంటాను సార్. అంతవరకే. అదే అన్నా, నేను ఎవరితో మాట్లాడాను. లేదా కొంతమంది చూసి అరే అతను పద్ధతి గల మనిషిరా, డైలాగ్ చెప్తే వస్తాడు, షార్ట్ చేసుకుని మళ్ళీ పక్కన వెళ్ళి కూర్చుంటాడు, అంతే సార్. నేను అంతవరకే ఊరికే పనికి మాలిన పోచుకోలు కబుర్లు లేదు లేదు సార్ అని అదొక చెప్తున్నాను కదా. ఇక్కడ ఏది మైనస్ ఏది ప్లస్ తెలియదండి. అది మైనస్ ప్లస్ కానీ నా తత్వము, నా స్వభావము, నా పరిమితి ఇంతవరకే అని అనుకుని నేను అలాగే ఉంటున్నాను సార్. పరిమితి ఇంతవరకు అని అనుకున్నారే, అది కరెక్ట్ సార్. ఎందుకంటే ప్రతి వాడు ఎంతటి వాడైనా సినిమా ఇండస్ట్రీలో సెట్లో షూటింగ్లో వాళ్ళకు పరిమితి ఉంటుంది, అందులో మాత్రమే ఉండాలి. అంతే సార్. ఎందుకంటే ఒక సీరియస్ వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరు కూడా ఎగ్జాగరేటెడ్గా బిహేవ్ చేయలేరు. అవును సార్, కష్టం. అవును సార్. బట్ ఒకటి మీ మైండ్ సెట్ అన్నది టోటల్గా ఎన్నాళ్ళు 36 ఏళ్ళు పనిచేశారా? 27 సంవత్సరాలు సార్. 27 ఇయర్స్ 27 ఇయర్స్ పనిచేశారు. 3 months 27 ఇయర్స్ 3 months పనిచేశారు. ఎస్ సార్. ఈ నాళ్ళ ఈ ప్రయాణంలో మీ మైండ్, బాడీ, సెల్ టు సెల్ అన్నీ కూడా రెగ్యులేట్ అయిపోయి ఒక ఫ్రీక్వెన్సీకి, ఒక డిసిప్లిన్కి పూర్తిగా ఇరుక్కుపోయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. అవి మీకు ఇబ్బంది అనిపించట్లేదా? లేదు సార్, లేదు సార్. అందుకే నేను ఎవరికైనా చెప్తాను, నేను ఫస్టే ఇంట్రడక్షన్ అయిన వెంటనే చెప్తాను, అన్నయ్య నేను కొంచెం తక్కువ మాట్లాడతాను. ఇంకొకటి, మనం ఈరోజు కలుసుకున్నాము, మళ్ళీ ఎప్పుడన్నా మనం రెగ్యులర్గా కలుసుకుంటేనేమో నేను గుర్తుపడతాను మిమ్మల్ని. ఇంకొక 1 month తర్వాత 2 months తర్వాత మనం ఇక్కడ కలుసుకుంటే మిమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు, నాకు ఆ శక్తి లేదు, మీరు నేను పలకరించలేదని మీరు అనుకోవద్దు దయచేసి అని చెప్పేసి ముందే చెప్తుంటాను సార్. ముందే చెప్తుంటాను సార్. ఎందుకంటే మరి రేపు ఈ ప్రమాదం ఉన్నది కదా సార్, అదే అందులో ఇది ఎక్కువ. అదే జాగ్రత్త పడుతున్నారు మీరు సార్, చెప్తున్నారు. రిలేషన్షిప్స్ ఇప్పుడు ఆన్ కెమెరా కూడా ఈ విషయం చెప్తున్నాను సార్, దయచేసి నేను ఎవరు అపార్థం చేసుకోవద్దు. నేను సినిమాల్లో చాలా చిన్నవాడిని, చేస్తున్న సినిమాలు పెద్దవైనా నాకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినా నేను నా లోపల ఒక చిన్న ఒక వీక్నెస్ ఉన్నది, అంతే తప్ప నేను లోపమే సార్, అంతే తప్ప నేను వేరే ఆ భావంతో కానీ వేరే ఆలోచనతో కానీ నాకు ఏమీ లేదు, ఉండవలసిన పని లేదు సార్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉండవలసిన పని లేదు, ఎందుకంటే నా కెరీర్ ఇంకెంతో కాలం సుదీర్ఘంగా సాగాలి అని కూడా నేను కోరుకోవటం లేదు సార్. చాలు నాకు దేవుడు ఇచ్చిన కాడికి అంతవరకు చాలు సార్ నాకు. ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చినా కూడా వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇట్స్ మై బోనస్. 100% నా లైఫ్లో నాకు ఇప్పుడు బోనస్. ఇంకా మేము చిన్నప్పుడు కానీ మా డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడప్పుడు తమాషా అనుకునే వాళ్ళం అనమాట. అతనికి ఇంకా చివరి రోజులు వచ్చినాయి అనుకుంటే ఆఖరి రీల్ చలరాబాయి అంటుంటే. ఇప్పుడు 18 రీల్ సినిమా ఉంటే 18 రీల్స్ సినిమా శుభంకారు పడుతుంది కదా, శుభంకారు పడుతుంది. ఆఖరి రీల్ చలరాబాయి అదే క్లైమాక్స్లో ఉన్నాడని చెప్తారు. అంతే, ఇక పోలీసులు వచ్చినట్టు అంతే సార్. అలాగా ఇప్పుడు నేను ఫైటింగ్ సీన్లో ఉన్నాను, ఇంకెప్పుడు పోలీసులు వస్తారో తెలియదు, ఫైటింగ్ ఎంతసేపు జరుగుతుందో తెలియదు. బ్రహ్మాండం ఏముంది. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గొల్లపూడి మారుతిరావుతో మాట అన్నారు సార్. మారుతిరావు మీరు హెల్తీగా ఉండి యాక్టివ్గా చలాకీగా ఉన్నంతకాలం మీరు బిజీగానే ఉంటారని చెప్పారు. అలాగా ఇప్పుడు మీ క్యారెక్టర్ ఆర్టిస్టులకి మీకు హెల్త్ కనుక పర్మిట్ చేస్తే మీరు ఎన్నాళ్ళైనా నటించచ్చు. ఉండొచ్చు సార్, ఎన్నాళ్ళైనా ఏ క్యారెక్టర్ ఉండొచ్చు, ఏదో ఒక పల్లుడు పైన ముసలుడు క్యారెక్టర్ ఇచ్చినా చాలు, ఏదైనా పర్లేదు. ఇప్పుడు మీకు అదే మీరు మిమ్మల్ని ఎక్కువగా సంతృప్తి డ్రైవ్ చేస్తున్నది, కంటెంట్మెంట్ అంటాం. ఎప్పటికప్పుడు సంతృప్తి పడుతున్నాను, ఎప్పటికప్పుడు నా పరుగును ఆపుతున్నాను.
పరిగెత్తడం లేదు నేను. మ్మ్. అవకాశాల కోసం నేను వెంపర్లాడటం లేదు సార్. అది మైనస్ పాయింట్ కదండి, కరెక్ట్ కాదు కదా. కాదని కాదు, నాకు వస్తున్నాయి సార్ సినిమాలు. ఓ, అలా అనకుండానే వస్తున్నాయి. నాకు 1 by 1 సినిమాలు వస్తున్నాయి. మ్మ్. నేను షూట్లో ఉంటున్నాను కాబట్టి నాకు వేరే వెతుకోవాల్సిన పని లేదు. ఓహో. పని లేదంటే ఐ మీన్ ఇన్ ద సెన్స్ నాకు ఎప్పుడో ఇప్పుడు ఒక సినిమా జరుగుతున్నది, ఈ సినిమా వచ్చే టైంలో ఇంకో సినిమా వస్తున్నది, నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలి అని నా ఆలోచన, అంతే తప్ప వస్తే చేయను నేను వేరే వెళ్ళి అడగను అని చెప్పేసి కాదు నా అభిప్రాయం. అదేలేండి, సినిమా తర్వాత సినిమా వస్తున్నది, మీకు నాకు సరిపడా పని దొరుకుతున్నది. అదే అడుక్కునే అవకాశం లేదు మీకు. లేదు సార్, ఆ అవకాశం పరిశ్రమ ఇవ్వట్లేదు మీకు, అడిగే అవకాశం 1 by 1 వస్తున్నాయి సార్ సినిమాలు. అదే ఇంకా చాలా గొప్ప. అందుకే అక్కడ నేను ఏమనుకుంటున్నాను అంటే చాలు వస్తున్నాయి కదా సినిమాలు, చిన్నో పెద్దో ఏదో ఒకటి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలు కూడా అది అనుకోకుండా వచ్చిన విషయమే. ఎలా? ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మురళీధర్ గారు మీకు ఫలానా రోజు షూట్ ఉంటుంది, NBK 108 సినిమా పేరండి, బాలకృష్ణ గారి సినిమా అంటే ఓకే సార్ అన్నాను, అంతే అలాగే చేశాను సార్. ఇప్పుడు ఇంకోటి సార్, నేను సినిమాల కోసం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ఫలానా సినిమాలో చేయాలి, ఫలానా సినిమాలో చేయాలి, ఫలానా హీరో గారితో చేయాలి, ఫలానా దర్శకుడి సినిమాలో చేయాలి అనేటువంటి తపన పడ్డ రోజుల్లో, ఆఫీసులకు వెళ్ళి తిరిగిన రోజుల్లో నాకు ఏ ఒక్క సినిమాలో అవకాశం రాలేదు సార్. ఓకే. ఏ ఒక్క సినిమాలో నేను కోరుకున్న కోరుకున్న సినిమాలో నేను వేషం వేయలేకపోయాను. ఏం కోరుకున్నారండి? ఏ సినిమాలు కోరుకున్నారు మీరు? ప్రతి సినిమా సార్, ఇప్పుడు ఏదైనా కూడా మహేష్ బాబు గారి సినిమా కానీ, వెంకటేష్ బాబు గారి సినిమా కానీ, అర్జున్ గారి సినిమా కానీ, మన నాగార్జున గారి సినిమా కానీ, ఏ సినిమా స్టార్ట్ అయిందంటే ఆ సినిమా ఆఫీస్కి వెళ్ళిపోవడమే కదా సార్. ఓకే.